कंटिजेंट कमांडर है श्री बी राजू, इंस्पेक्टर. Slowly, beautifully glides the inspection vehicle. There we have the media vehicle trying its best to capture every second, not to miss a second of the historic moment. ఎస్పీఎఫ్ డీజీ అనిల్ కుమార్ ఐపీఎస్ గారికి అలాగే కమాండర్ త్రినాథ్ గారికి శుభాకాంక్షలు. ఎస్పీఎఫ్ కంటింజెంట్కి బి రాజు గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. తర్వాత మహిళా శక్తికి ప్రతీకగా ఉంది తెలంగాణ రాష్ట్రం. మహిళా పోలీస్ బృందం జి శ్రావణి గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి ఐపీఎస్ గారు డీసీపీ సిఆర్ హెడ్ క్వార్టర్స్కి పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతున్న అధికారిని. శ్రావణి గారికి వారి బృందానికి శుభాకాంక్షలు. 5वें कंटिजेंट का मुआयना करके आगे बढ़ते हुए 6ठे कंटिजेंट की तरफ डिजास्टर रिस्पांस इमरजेंसी एंड फायर सर्विसेज की तरफ आगे बढ़ते हुए जिसके कंटिजेंट कमांडर है श्री के प्रशांत, स्टेशन फायर ऑफिसर. Rolling. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, సకల జనులు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు. ఇది మనందరం గర్వించదగిన రోజు. ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది.